వైజాగ్ లో జరిగిన డ్రగ్ ర్యాకెట్ లో మరి జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే డ్రగ్ మాఫియా నడుస్తూ ఉంది. అక్కడ సంబంధాలు ఉన్న వ్యక్తి కోనం పూర్ణచంద్రరావు గారు వైసీపీకి చెందిన వ్యక్తి. అక్కడ సిబిఐ అధికారులకు సహకరించకుండా రాష్ట్ర పోలీసు అధికారులు ప్రవర్తించడం దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చేశారు, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. దాని ప్రభావం ఈనాడు యువతరం అంతా కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఒక తరం అంతరించిపోయే పరిస్థితి. దానివల్ల అనేక దారుణాలు దుర్మార్గాలు కూడా అనేక ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈనాడు కనీసం ప్రజల కోసం సమాజం కోసం ఆలోచించకుండా ఒక ప్రభుత్వ అధినేతగా లేదా ప్రజాప్రతినిధులుగా ఈ యొక్క డ్రగ్స్ని గంజాయిని అదుపు చేయడంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘోరమైన వైఫల్యం వల్ల ఈనాడు రాష్ట్రం తీవ్రంగా నష్టపోతూ ఉంది. యువతరం కనుమరుగైపోయే పరిస్థితి వస్తూ ఉంది. దీనికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వ్యవహరించాలి. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి మరి డ్రగ్ గంజాయి అనేది అరికట్టాలి. ఈ దేశంలో ఎక్కడ ఏ మూల ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ డ్రగ్ మాఫియాకి కానీ గంజాయి మాఫియాకి కానీ మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయంటే దీనికి కారణాలు ఏమిటనేది, ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఎవరి ప్రోత్సాహం వల్ల ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉండేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రం గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడం కోసం, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం కోసం రేపు వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపడం ఒక్కటే పరిష్కారం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అది రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ రకంగా బుద్ధి చెప్పబోతా ఉన్నారనేది కూడా తెలియజేస్తా ఉన్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని